ఈరోజు జరిగిన మ్యాచ్ నిజంగా చెప్పాలంటే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 254 పరుగులు చేయగానే ఇక ప్రతి ఒక్కరు అనుకున్నది ఏంటంటే ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడే టీం ఏదంటే ఇండియా అని బ్లైండ్‌గా చెప్పడం జరిగింది. అన్‌డౌటెడ్‌లీ ఇండియా ఫైనల్‌కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతసేపు కూడా నిలవలేదు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే బ్యాట్స్‌మెన్ స్టార్టింగ్ నుంచే దూకుడుగా కనిపించడం జరిగింది. ఓపెనర్స్ ఫస్ట్ ఓవర్‌లోనే దాదాపుగా 13 రన్స్ రావడం జరిగింది హర్షదీప్ బౌలింగ్‌లో. తర్వాత బుమ్రా కొద్దిగా కట్టడి చేసినా కూడా నెక్స్ట్ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత కూడా, ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ బ్యాట్స్‌మెన్ అదే దూకుడు కొనసాగించే ప్రయత్నం చేయడం జరిగింది. మొదట ఇద్దరు ఓపెనర్స్ అవుట్ చేసిన తర్వాత ప్రెజర్ క్రియేట్ అయ్యి ఇంగ్లాండ్ 150 లోపే ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నా కూడా అక్కడ జరిగిందే వేరే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెతెల్ ఎప్పుడైతే వచ్చి రాగానే 6-4లతో బాదడం జరిగింది. అతనికి తోడు విల్ జాక్సన్ కూడా తోడవడంతో వాళ్ళిద్దరిని పట్టలేక ఏం చేయాలో ఇండియన్ బౌలర్లకు అర్థం కాలేదు. ప్రతి ఓవర్లో మినిమం మోర్ దాన్ 10 రన్స్ కొడతానే ఉన్నారు. వీళ్ళ పార్ట్నర్షిప్ 100 దాటింది. తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే అక్షర్ పటేల్ క్యాచ్ పట్టి బౌండరీ దాటుతూ శివం దుబేకి ఇచ్చిన ఏదైతే క్యాచ్ ఉందో ఆ క్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ఫస్ట్ టర్నింగ్ పాయింట్. సెకండ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి 17th ఓవర్ బూమ్రా ఏదైతే 17th ఓవర్ వేసాడో ఆ ఓవర్ కూడా నిజంగా మ్యాచ్ టర్నింగ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ ఓవర్లో 6 or 7 రన్స్ వచ్చాయి అంతే. యాక్చువల్గా ఆ ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చింటే నిజంగా ఫైనల్లో లాస్ట్ ఓవర్స్లో ప్రెజర్ క్రియేట్ అయ్యేది. సో హర్షదీప్ 19th ఓవర్ వేయడం జరిగింది. 20th ఓవర్ వచ్చేసి హార్దిక్ పాండ్యా వేయడం జరిగింది. సో ఈ రెండు టర్నింగ్ పాయింట్లు జరగకపోయింటే నిజంగా ఇండియా సెమీస్లోనే వెనుదిరిగి వచ్చేది. వాటే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే సంజు శాంసన్ 89 రన్స్ 42 బాల్స్లో కంటిన్యూస్గా రెండో మ్యాచ్లో ఇండియాని గెలిపించాడని చెప్పుకోవచ్చు. అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తున్న టైంలో సంజు శాంసన్ బూమ్రా కాంట్రిబ్యూషన్ గురించి చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఓవర్ ఏదైతే నేను చెప్పాను 17th ఓవర్ బూమ్రా ఆ కట్టడి చేయకుండా ఉండింటే డెఫినెట్గా ఈరోజు ఇంగ్లాండ్ గెలిచి ఉండేది. ఆ ఓవర్లో తక్కువ స్కోర్కే పరిమితం చేయడం, బ్యాట్స్మెన్స్ పైన ప్రెజర్ క్రియేట్ అయ్యేలా చేయడం నిజంగా లాస్ట్ 2 ఓవర్స్లో మ్యాచ్ అక్కడే టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్న టైంలో ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకు కాకుండా బూమ్రాకి ఇచ్చింటే బాగుండేది. సో ఎందుకంటే ఈ విజయం బూమ్రా వేసిన ఓవర్లోనే మిగిలిందని కూడా సంజు శాంసన్ చెప్పడం జరిగింది. ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా దుమ్ము దులిపేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా లాస్ట్ 2 ఓవర్స్లో వండర్ఫుల్గా ఆడి ఇండియా స్కోర్ 250 దాటేలా చేయడం జరిగింది. సో అదేవిధంగా బౌలర్లు కొద్దిగా పిచ్ యాక్చువల్లీ బ్యాటింగ్కి అనుకూలించేలాగా ఉంది కాబట్టి ఇండియన్ బౌలర్లు కూడా సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్కు ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. కొద్దిగా ప్రెజర్కి కూడా లోన్ అవ్వడం వల్ల అలా జరిగిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అనే వాళ్ళు దూసుకుపోతున్నారు, చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్న టైంలో వీళ్ళు డెఫినెట్గా కొద్దిగా ఫంబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందువల్ల ఇండియన్ బౌలర్స్ కూడా కొద్దిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో లాస్ట్లో కట్టడి చేసినా కూడా మొదట్లో బూమ్రాను కూడా ఉతికారేయడం జరిగింది బెతెల్. సో ఈ విధంగా మ్యాచ్ అనేది ఇండియానా ఇంగ్లాండా అనే ఈ రెండు టీంల మధ్య దోబూచులాడిందని చెప్పుకోవచ్చు. విన్నింగ్ అనేది లాస్ట్ 3 ఓవర్స్ వరకు ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ గెలుస్తుందేమో అని అనిపించింది. ఎందుకంటే బెతెల్ ఉన్నాడు లైన్లో, శామ్ కరాన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు మ్యాచ్ అనేది నిజంగా చాలా టైట్గా అనిపించింది. అంతేకాకుండా శామ్ కరాన్ క్యాచ్ని తిలక్ వర్మ సిక్సర్ బౌండరీ లైన్ వద్ద పట్టడంతో ఆ క్యాచ్ కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యాచ్ వదిలింటే సిక్సర్ పోయిండేది హార్దిక్ పాండ్యా బౌలింగ్లో. సో అందువల్ల మ్యాచ్ అనేది చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రెండు క్యాచ్లో ఒక బూమ్రా యొక్క ఓవర్ అనేది. లేదంటే ఈరోజు మనందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉండేది. లాస్ట్లో కొద్దిగా బౌలర్లు మంచిగా, ఎస్పెషల్లీ బూమ్రా మంచిగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ అనేది మన సైడ్ రావడం జరిగింది. నిజంగా వండర్ఫుల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి మ్యాచ్ యుగానికి ఒకటి వస్తుందని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. ఒక డికేడ్కి ఒకటి వస్తుందని చెప్పినా కూడా
ఆశ్చర్యం లేదు. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ 40 ఓవర్లలోనే 500 వరకు పరుగులు 2 టీంలు కలిసి చేయడం అంటే నిజంగంటే అంత ఆషామాషీ విషయం అయితే కాదు.